వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫీల్డ్లో లేదు. ఎప్పుడు కూడా వ్యతిరేకత అసంతృప్తి అనేది అపోజిషన్ గాల్వనైజ్ చేసినప్పుడే గాల్వనైజ్ అవుతుంది, లేకపోతే గాల్వనైజ్ కాదు. అసంతృప్తి ఉన్నా కూడా అధికార పార్టీలు గెలుస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షంలో ఉన్నవాడు గెలవనైజ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఏదో స్టేట్మెంట్లు, ప్రెస్ కాన్ఫరెన్స్లు, ఓదార్పు యాత్రలు మినహా గ్రాస్ రూట్స్లో ప్రభుత్వాన్ని నిలదీసి ప్రతిఘటించి ప్రశ్నించేటువంటి స్థాయిలో వైసీపీ లేదు. ఎందుకంటే ఆ పార్టీ మొత్తం ఆత్మరక్షణలో ఉంది, డీమారలైజ్ అయి ఉంది, కంప్లీట్గా అసలు కోలుకోలేని పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ఉంది. సో తాము ఎందుకు ఓడిపోయామో కూడా అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఆ పార్టీ ఉంది. అసలు యుద్ధం చేస్తానికే నిరాకరించి వెళ్ళిపోయింది కదా. ఒక రాజకీయ పార్టీ అనేది ఎన్నికల్లో పోటీ చేయాలి. ఎన్నికల్లో పోటీ అవుతుంది, పార్టీ ఎట్లా అవుతుంది? కానీ ఎన్నికల్లోనే మేము పోటీ చేయమని చెప్పి యుద్ధానికి ముందే ఆయుధాలు వదిలేశారు. సో అందువల్ల అపోజిషన్ క్షేత్రస్థాయిలో అధికార పార్టీని వ్యతిరేకంగా ప్రతిఘటించి ప్రజలలో ఎక్కడైనా అసంతృప్తి ఉంటే దాన్ని గల్వనైజ్ చేసుకుని తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ లేదు.